సెట్స్ లో చూసారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు పొలిటికల్ గా ఆయన చూస్తున్నారు కదా రోజు టీవీలో. మొన్న షీజ్ ద షిప్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఆయన తీసుకుంటున్న బంగ్లాదేశ్ హిందువుల మీద. అవును, ఎలా ఉంది మీకు? సినిమా హీరోగా బాగా కనెక్ట్ అవుతున్నారా, పొలిటీషియన్ గానా? యాక్చువల్లీ నాకు బంగారం వరకు, సినిమా బంగారం వరకు పవర్ స్టార్ అంటే అసలు చాలా అభిమానం, చాలా ఇష్టం ఉండేది. మా ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. బంగారం సినిమా తర్వాత నేను చిన్నగా నేను డిస్కనెక్ట్ అయిపోయాను. సినిమాలు ఏవో వస్తున్నాయి అన్నట్టుగా అయిపోయాను. ఎప్పుడైతే 30 days నేను భీమ్లా నాయక్కి వర్క్ చేశానో ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది నాకు, ఒక ఆరా కనిపించింది. వారు నడుచుకుంటూ వస్తుంటే ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ, ఒక వెలుగు. అంటే అది అందరు కనిపిస్తుంది కనిపించదు నాకు తెలియదు, కానీ ఐ ఫెల్ దట్ నౌ హీ బికమ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. అండ్ నేను ఏదైతే అక్కడ సెట్లో 30 days చూసానో, ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో ఏవైతే వింటున్నామో ఆయన యాక్టివిటీసు, ఆయన చేస్తున్న పనులు, ఆయన ధర్మం గురించి మాట్లాడేవి, అవి అద్భుతంగా ఉన్నాయి. అంటే హీఈస్ అ న్యాచురల్, హీఈస్ నాట్ యాక్టింగ్. సినిమా తెర వరకే వారు యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన నేచర్ అది. ఓకే, దట్ ఈస్ హిస్ ఒరిజినల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ గా ఏదైతే చేస్తున్నారో అది ఒరిజినల్ క్యారెక్టర్ పవర్ స్టార్. ఓకే, సో ఆయన మళ్ళీ మూవీస్ లో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదంటే ఇట్లా పొలిటికల్ గా ప్రజలకు సేవ చేయాలి, అదే బాగుంది, ఆయన వల్ల మంచి జరుగుతుంది అందరికీ అని అనిపిస్తోందా మీలాంటి వాళ్ళకి? బికాస్ మీరు కలిసి పనిచేసిన పర్సన్ గా. అంటే పిల్లలకు తండ్రిగా ఏపీకి వారు సేవలు అందిస్తూ, ఇటు సినిమా ప్రియులకు ఎంటర్టైన్ ఇస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రెండిట్లలో ఒకటే చూస్ చేసుకోవాలి అంటే. వారు తీసేది సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తారు, అవి కూడా ప్రేక్షకుల నుంచి దూరం అయితే ఎట్లా? ఎందుకు బాలయ్య గారి సంవత్సరానికి 2-3 సినిమాలు కూడా చేస్తారు కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా చేస్తారు ఆయన. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, చాలా బిజీ ఉంటారు, మళ్ళీ ఏపీకి కూడా టైం ఇవ్వాలి. అండ్ అవే కాకుండా ఆయన నేషనల్ లెవెల్లో పవర్ స్టార్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంది. అంటే ఇప్పుడు నార్త్ సైడ్ టీవీస్ చూస్తుంటే, న్యూస్ చూస్తుంటే అసలు ఎన్ని డిబేట్స్ పవర్ స్టార్ గురించి, వారు పెట్టే ట్వీట్స్ గురించి, వారు చెప్పే. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పలేదు, ఇంత చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో చామ్గా అనిపిస్తోంది నాకు. వై? బికాస్ ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతున్నాయి. సో మీ ఫేస్ లో నేను చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారా మీ ఫేవరెట్ హీరో? వావ్, పవర్ స్టార్ ఇస్ మై ఫేవరెట్. త్రివిక్రమ్ గారు ఇస్ మై గురు. అంటే కాంబినేషన్ ఇండస్ట్రీ హిట్ యాక్చువల్లీ. నాకు పవర్ స్టార్ గారు ఎంత ఇష్టమో త్రివిక్రమ్ గారు కూడా అంతే ఇష్టం. ఓకే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారిది. అది వారికే సాధ్యం అండి. మీరు అంటే నచ్చిన హీరోవి చెప్పుకోవడంలో తప్పలేదు కదా ఒక ఆర్టిస్ట్ గా. లేదు, అది వారు చెప్తేనే బాగుంటది. ఏమో సీజ్ ద షిప్. మీ మేనరిజం లో చెప్పండి. ఒకవేళ సీజ్ ద షిప్ సినిమా రావాలని కోరుకునే వాళ్ళకి, వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి, సినిమా ఎవరైనా తీస్తే చూడాలి అనుకునే వాళ్ళకి ఆ క్యాప్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్. రైట్. సో కమెడియన్ గా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు. ఇంకా ఫాదర్ గా, ఒక మంచి బాలుడ్ లా, అంటే ఫాదర్ లాగా, బ్రదర్ లాగా కమెడియన్. బట్ నిజంగా మీకు ఫాదర్ రోలు కమెడియన్ కాదండి, విలన్ క్యారెక్టర్స్, రగ్గుడ్ లుక్ విలన్ క్యారెక్టర్స్ ది అల్టిమేట్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. మీ ఫేస్ లో, మీ కట్అవుట్ లో మాకు అవి అనిపిస్తూ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది అండి, నాకు బాలకృష్ణ గారి ఆపోజిట్ చేయాలని, చిరుగారితో వర్క్ చేయాలని, పవర్ స్టార్ గారి ఆపోజిట్ చేయాలని, నాగార్జున గారికి ఆపోజిట్ చేయాలని నాకు కూడా ఉంటుంది మనసులో. కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదండి. రియల్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఖచ్చితంగా ఈ బిట్స్ మాత్రం చూస్తే 100% మీకు అవకాశాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వి బ్లెస్ దెమ్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. యోగి గారు ఖచ్చితంగా అద్భుతమైన పాత్రలు, మీరు అనుకున్న టాప్ మోస్ట్ హీరోస్తో మంచి రోల్స్ పడాలి, మీ లైఫ్ ఇంకా ఇండస్ట్రీలో అద్భుతంగా కొనసాగాలి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు బిజీగా ఉండాలి. కాల్ చేస్తే నా స్కెడ్యూల్ లేదండి, నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలి మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రావణి గారు. కానీ మీరు పిలిస్తే మాత్రం నేను వాలిపోతానండి ఆ ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఆల్మోస్ట్ 10 years అండ్ ఎబో మన పరిచయం. మీరు ఇండస్ట్రీలో అలా ఎదుగుతూ ఉన్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు.
యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చూసి ఆనందిస్తూ ఉన్నాను. ఐ థింక్ మనం సేమ్ టైంలో జర్నీ స్టార్ట్ చేసాం. మీరు ఇండస్ట్రీలో, నేను ఇటు సైడ్. సేమ్ ఆల్మోస్ట్ సేమ్. యా. ఇంతకు పుష్పాల రెమ్యునరేషన్ ఎంత? నేను చెప్పలేనంత మంచి రెమ్యునేషన్. నేను హ్యాపీ అయ్యేంత ఇచ్చారు వాళ్ళు అమౌంట్. ఓ నైస్. తగ్గించకుండా పర్ఫెక్ట్ అమౌంట్, రైట్ టైంకి, మంచి ఫుడ్తో. ఫుడ్ ఆర్టిస్టులకి, మెయిన్ కోర్ టీమ్కి అందరికీ ఈక్వల్గా ఉంటుందండి, ఏమైనా డిఫరెన్సియేషన్ ఉంటుంది? ఎందుకంటే రూమర్స్ ఎక్కువగా వీటి మీద స్ప్రెడ్ అవుతుంటాయి, క్యారవాన్ విషయంలో, కేర్ టేకింగ్ విషయంలో అని చెప్పి. మనం క్యారీవాన్ అంటే మేడం, అది ఎక్కడైనా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి వాటికి తప్పించి దాంట్లో ఎందుకు ఉంటారు? సెట్లోనే కదా ఉంటాం. వేరే సీన్ తీస్తున్నప్పుడు కొంచెం క్యారీవన్లో ఉంటాం, కానీ ఎక్కువసేపు కూడా క్యారీవన్లో ఉండలేం మేడం. బయట తిరగడము, కూర్చోవడము, ఒకవేళ అది అవుట్డోర్లో చేస్తుంటే ఇబ్బందిగా ఉంటే తప్పించి అది పెద్దగా యూజ్ ఏముంటుంది క్యారీవన్తో. ఫుడ్ బాగుంటుంది మేడం, అందరికి బాగానే ఉంటుంది మేడం. మనిషికి ఏం కావాలి మేడం? ఒక పప్పు, ఒక సాంబారు, ఒక కూర, ఒక పచ్చడి, పెరుగు, అంతకంటే ఏం కావాలి చెప్పండి? బాగుంటుందా ఫుడ్? ఫుడ్ బాగుంటుంది మేడం. ప్రభాస్ గారు బాగా ఫుడ్ అందరికి సెట్లో పెడతారు అని అంటూ ఉంటారు కదా, సలార్ టైంలో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆయన చూసుకోవడం? సలార్లో డిఫరెంట్గా అనిపించింది ఫుడ్. అంటే కొంచెం నార్త్ టచ్ అయింది ఫుడ్, ఫీల్ అయితే వచ్చింది నాకు. మన మిగతా సినిమాలకు మొత్తం మన తెలుగు వంటకాలే ఉంటాయి, దాంట్లో కొంచెం కన్నడ ఫ్లేవర్ ఫుడ్ ఫీల్ అయ్యాను నేను. ఆయన బాగా పెడతారు కన్నడ అండ్ నార్త్ ముంబై ఫుడ్ లాగా కొంచెం ఫీల్ అయ్యాను నేను. ఆ ఫుడ్ బాగుంటుంది. ప్రభాస్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డార్లింగ్, అందరికి తెలిసిందే. అంటే నేను వినడమే తప్పించి ఒకసారి చూసాను నేను వారిని, వారితో ఎక్కువ జర్నీ లేదు. రైట్. థ్యాంక్ యూ అండి యోగి గారు, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి శ్రావణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక జర్నలిస్ట్ లా ఇప్పుడు దూసుకుపోతున్నారు, ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి, అన్నిట్లో శ్రావణి గారు అనే పేరు రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. మెగా కాంపౌండ్లోని సూపర్ డూపర్ హీరోస్ అందరితో మీరు నటించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఫ్రెండ్గా, ఒక జర్నలిస్ట్గా, మీ మంచి కోరే ఒక వెల్ విషర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఆర్టిస్ట్గా ఎన్ని అవకాశాలు వచ్చాయనేది కాదు, వచ్చిన అవకాశాన్ని ఎంత బెస్ట్గా మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాము అనేది ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మెథడ్ ఆల్సో. అందరి దగ్గర పనిచేస్తూ మంచిగా, అంటే ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక లైన్తో ముందుకెళ్తూ ఉన్నారు ది వండర్ఫుల్ ఆర్టిస్ట్ యోగి ఖత్రి. మనందరికీ ఈ మధ్య కాలంలో వస్తున్న అనేక సినిమాల్లో వారు కనిపిస్తున్నారు, వినిపిస్తూ ఉన్నారు. సో పుష్పలో అద్భుతమైన సినిమా మన ముందుకు వచ్చింది కాబట్టి ఇంట్రడ్యూస్ చేశాను నా ఇంటర్వ్యూ ద్వారా. దట్స్ ఆల్ ఫర్ నౌ.